ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 3వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. ప్రవరిస్తున్న చక్కటి మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఉంటుంది, ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడను. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడను, ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిను. అంటే ఏ చోట మీరు నా పిల్లలు కారు అని దేవుడు చెప్పాడో, అంటే దేవునికి కోపం వచ్చి మీరు నా పిల్లలు కారు, ఇంకెప్పుడు రారు. చూడండి, ఆదాము అవ్వలు అన్నాడు, ఆ పండు తిన్నప్పుడు ఇంక మీరు ఎప్పుడు నన్ను చూడరు, నిశ్చయంగా చచ్చెదరు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆదాము తప్పిపోయిన ఆదాముకి, పడిపోయిన ఆదాముకి, తొలగిపోయిన ఆదాముని మరలా తన యుద్ధకు చేర్చుకోవడానికి కుమారుణ్ణి ఆ రక్త పాప పరిహారార్థ బలిగా అర్పించి మరలా తప్పిపోయిన ఆ వ్యక్తిని మరలా తన దగ్గరికి చేర్చుకున్నటువంటి దేవుడు జీవము గలవారు అని పేరు పెడతాడంట. అంటే చచ్చిన వారికి జీవము కలిగిన వారు అని పేరు పెడతారట. ఒకవేళ నీ యొక్క క్రియలు దేవుని దృష్టికి చచ్చినవిగా ఉన్నాయేమో, నీ యొక్క బ్రతుకు దేవుని యొక్క దృష్టిలో చచ్చినదిగా ఉందేమో, నీ కోసమే కన్య మరియ గర్భాన జన్మించి నీ క్రియల వల్ల నీవు చచ్చిన దాని వల్ల ఉన్నా, నీవు మరలా ప్రభులోకి రా, మరలా దేవుని దగ్గర రా. ఎన్నిసార్లు తొలగిపోయావేమో, మరలా ఇంకొక అవకాశం ఉంది, నువ్వు రా ప్రభు దగ్గరికి. దేవుడు నీకు జీవము గల దానవు అని పేరు పెడతారు. జీవమును హిబ్రూలో హయాహు అని అంటారు, గ్రీకులో జోంటోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.